ప్రపంచ శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. శతాబ్దాల క్రితమే ప్రవక్త ముహమ్మద్ జిన్ మరియు సైతాన్ ప్రభావాల నుండి రక్షించడానికి ఈ సహజ చికిత్సను తెలియజేశారు. రసూలుల్లా ఇలా సెలవిచ్చారు: ఖర్జూరం నిజంగా ఒక అద్భుతమైన ఔషధం. ఒకవేళ ఎవరికైనా రక్తహీనత, అనేమియా ఉంటే కెమికల్ మందుల అవసరం లేదు. ప్రతిరోజూ కొన్ని ఖర్జూరాలు తినండి, రక్తహీనత తొలగిపోతుంది. ఒకవేళ కాలేయం, లివర్ వాపు వచ్చినా లేదా కొవ్వు పేరుకుపోయినా ప్రతిరోజూ ఉదయం 7 ఖర్జూరాలు తినండి. ఇన్షా అల్లాహ్ ఆ సమస్య తగ్గిపోతుంది. మీకు చలిచేసే స్వభావం ఉంటే ప్రతిరోజూ 3 ఖర్జూరాలు తినండి. క్యాన్సర్ ప్రతి ముస్లింకు ఒక ప్రమాదం. అయితే క్యాన్సర్ నుండి రక్షించడానికి ఖర్జూరం ఒక ఉత్తమ చికిత్స అని మీకు తెలుసా? హదీసులో ఇలా ఉంది. రసూలుల్లా సెలవిచ్చారు: ఏ ఇంట్లో అయితే ఖర్జూరాలు ఉండవో ఆ ఇల్లు నిశ్చయంగా ఆకలితో ఉన్నట్లే. జిన్ మరియు సైతాన్ ఖర్జూరాన్ని ఎందుకు అసహించుకుంటారు? రసూలే అక్రమ్ ప్రతిరోజూ ఖర్జూరం తినాలని వసియత్, ఉపదేశం చేశారు. ముఖ్యంగా ఉదయం పూట 3, 5 లేదా 7 పండ్లు. మీరు ఖర్జూరాలను బేసి సంఖ్యలో, అంటే 1, 3, 5, 7 తినాలని, సరి సంఖ్యలో కాదని సెలవిచ్చారు. ఇది ఎందుకు? పరిశోధనల ద్వారా తెలిసింది ఏంటంటే, మనిషి ఖర్జూరం తిన్నప్పుడు అతని శరీరంలో ఒక నీలిరంగు అదృశ్య శక్తి, బ్లూ ఎనర్జీ పుడుతుంది. ఇది శరీరం మొత్తాన్ని ఆవరించి ఉంటుంది. ఈ శక్తి కారణంగా జిన్, సైతాన్, మంత్రతంత్రాలు మరియు దిష్టి నుండి రక్షణ లభిస్తుంది. అయితే ఖర్జూరాలను బేసి సంఖ్యలో 3, 5 లేదా 7 తిన్నప్పుడు మాత్రమే ఈ ప్రభావం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఖర్జూరాలను సరి సంఖ్యలో, ఉదాహరణకు 2, 4 లేదా 6 తింటే అవి శరీరంలో చక్కెర, షుగర్ రూపంలో నిల్వ చేయబడతాయి. దీనివల్ల డయాబెటిస్, చక్కెర వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది.